ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. మరొక టాపిక్. కొంతమంది ఈ సమాజంలో కొంతమంది రిచ్ పీపుల్స్ ఉంటారు. 100 తీసుకుంటే 100 మెంబర్స్, 100 ఫ్యామిలీస్ తీసుకుంటే ఒక 5 ఫ్యామిలీస్ మాత్రమే రిచ్ పీపుల్స్ ఉంటారు. మిగతా ఒక 30% మిడిల్ క్లాస్, ఇంకొక 30% బిలో యావరేజ్, ఇంకొక 30% పూర్. డియర్ ఫ్రెండ్స్, ఆ రిచ్ పీపుల్ సమాజంలో కొంతమందే ఎందుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా రిచ్నెస్ లేకుండా మిడిల్ క్లాస్గా, బిలో యావరేజ్ మిడిల్ క్లాస్గా, పూర్ పీపుల్గా ఎలా ఉంటున్నారు. డియర్ పేరెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఒక రిచ్ పీపుల్ని మనం క్రాస్ చేయాలంటే, ఒక రిచ్ పీపుల్ స్థానానికి మనం వెళ్ళాలంటే, మనం కూడా ఆ లైఫ్లో సీక్రెట్ మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఎలా రీచ్ అయ్యారు, ఎలా రిచ్ అయ్యారు, రిచ్కి రీచ్ ఎలా అయ్యారు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా ఎదగాలనే తపన, కసి, ఆరాటం, పోరాటం, ఫెయిత్, ఆ నమ్మకం అనేది నీలో ఉండాలా. నువ్వు ఏ వర్క్ చేస్తున్నా కానీ కమిట్మెంట్తో వర్క్ చేయించు. ఓకే? ఆ స్థాయికి వెళ్ళాలంటే నీ కమిట్మెంట్ పక్కా ఉండాలా. ఆ స్థాయికి వెళ్ళాలంటే నీ గోల్ పర్ఫెక్ట్గా ఉండాలా. నువ్వు గోల్ ఏదైతే అనుకున్నావో, ఏదైతే సాధించాలనుకుంటావో, ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటావో దానికి కమిట్మెంట్తో పనిచేయి. ఆటోమేటిక్గా రిచ్ అవుతావు. ఓకేనా?